హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో 90స్ కిడ్స్ ఫేవరెట్ రెసిపీ బేకరీ స్టైల్ జామ్ బ్రెడ్, ఎగ్స్ ఓవెన్ లేకుండా స్టవ్ అలాగే ఎయిర్ ఫ్రైయర్‌లో పర్ఫెక్ట్‌గా పక్కా కొలతలతో చేసుకునే ప్రాసెస్‌నైతే మీతో షేర్ చేయబోతున్నాను. దీన్నే జామ్ శాండ్విచ్ అని కూడా అంటారండి. సో, లేట్ చేయకుండా ఈ పర్ఫెక్ట్ జామ్ బ్రెడ్‌ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి పావు కప్పు వరకు పంచదార వేసుకోండి. ఇదొచ్చేసి 30 గ్రాముల వరకు ఉంది. ఇందులోనే అర టేబుల్ స్పూన్ వరకు డ్రై ఈస్ట్ వేసుకోండి. ఇదొచ్చి 5 గ్రామ్స్ వరకు ఉంది. ఇప్పుడు అర టీ స్పూన్ సాల్ట్, పావు కప్పు వరకు కాచి చల్లార్చిన పాలని వేసుకోండి. ఇవొచ్చేసి 60 ఎంఎల్ వరకు ఉన్నాయి. అలాగే ఇందులో అరకప్పు వరకు వేడి నీళ్లు వేసుకోండి. ఇవొచ్చేసి 120 ఎంఎల్ వరకు ఉన్నాయి. ఇప్పుడు పంచదార మొత్తం కరిగేంత వరకు స్పూన్‌తో బాగా కలపండి. ఇలా వేడి నీళ్లు వేసి బ్రెడ్ చేయటం వల్ల మనకి బ్రెడ్ అయితే స్పంజీగా వస్తుందండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. చూడండి 15 నిమిషాల్లో మనకి ఈస్ట్ అయితే చక్కగా రియాక్ట్ అయ్యి పొంగింది కదా! ఇప్పుడు ఇందులో 1 కప్పుల వరకు మైదా వేసుకోండి. గ్రామ్స్‌లో వచ్చేసి పావు కేజీ వరకు ఉంది. ఇప్పుడు ఇందులో రూమ్ టెంపరేచర్‌లో ఉన్న బటర్‌ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి. వెయిట్ వచ్చేసి 20 గ్రామ్స్ వరకు ఉంది. ఇప్పుడు ఈ పిండిని, బటర్‌ని కూడా రియాక్ట్ అయిన ఈస్ట్‌తో బాగా కలపండి. మీకు ఒకవేళ మైదా వద్దనుకుంటే ఆ ప్లేస్‌లో మీరు గోధుమ పిండి కూడా వేసి చేసుకోవచ్చండి. సేమ్ ఇదే ప్రాసెస్‌లో చేసుకోండి. సో, పిండంతా కూడా బాగా కలిపిన తర్వాత దీన్ని ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీదకి వేసుకొని కలిపేటప్పుడు పిండి చేతికి అంటుకోకుండా చేతికి కాస్త బటర్‌నైతే అప్లై చేసుకొని, వీడియోలో చూపిస్తున్నట్లు పిండిని ఈ విధంగా బాగా నీట్ చేసుకోండి. పిండిని ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు కలిపిన తర్వాత, ఒక టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని వేసుకొని, మరొకసారి బాగా నీట్ చేసుకోండి. పిండి కలిపేటప్పుడు ఖచ్చితంగా చేతికైతే అంటుకుంటూనే ఉంటుందండి. సో, మధ్య మధ్యలో బటర్‌ని గ్రీస్ చేసుకుంటూ, పిండిని కనీసం 10-15 నిమిషాల పాటైనా బాగా కలపాలి. పిండి మరీ జిగురుగా అనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకొని కూడా కలుపుకోవచ్చు. అలాగని మరీ ఎక్కువ వేయొద్దండి. చూడండి 15 నిమిషాలు కలిపేసరికి పిండైతే మనకి సాఫ్ట్‌గా, పర్ఫెక్ట్‌గా అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా లోపల వైపుకి టక్ చేసుకొని, మనం పిండి కలిపిన బౌల్‌లోకే ఈ పిండి ముద్దని పెట్టేసి, దీనిపైన ఒక కాటన్ క్లాత్‌ని వేసి కవర్ చేసుకోండి. ఇలా ఒక అరగంట, ముప్పావు గంట వదిలేస్తే మనకి పిండైతే డబుల్ సైజ్ అవుతుందనమాట. చూడండి పిండైతే మనకి డబుల్ సైజ్‌లోకి చక్కగా పొంగింది కదా! ఇప్పుడు దీన్ని మధ్యలోకి ఒక పంచ్ ఇవ్వండి. మళ్ళీ ఈ పిండిని బౌల్‌లోంచి ఫ్లాట్ సర్ఫేస్ మీదకి తీసుకొని మరొక 5 నిమిషాల పాటు వీడియోలో చూపిస్తున్నట్లు బాగా కలపండి. ఇలా చేయటం వల్ల పిండిలో ఎయిర్ ఫార్మ్ అయ్యి బ్రెడ్ అయితే స్పంజీగా వస్తుందండి. చూడండి పిండినైతే ఈ విధంగా సాఫ్ట్‌గా కలిపేసిన తర్వాత దీన్ని నైఫ్‌తో 2 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక పిండి ముద్దని తీసుకొని, దాన్ని వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా లోపల వైపుకు టక్ చేసుకొని రౌండ్‌గా చేసుకున్నాక, పైన కాస్త పొడిపిండి జల్లుకొని చపాతీ కర్రతో ఈ విధంగా ఒత్తుకోండి. మరీ పల్చగాని కాదు, మరీ మందంగాని కాకుండా ఈ విధంగా హాఫ్ ఇంచ్ థిక్‌నెస్ ఉండేలాగా ఒత్తండి. దీన్ని ఇలా రౌండ్ షేప్‌లోకి ఒత్తుకున్న తర్వాత గ్రీస్ చేసి పెట్టుకున్న ఒక స్టీల్ ప్లేట్‌లోకైతే ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు ఆ ప్లేట్‌ని బట్టి పిండిని కాస్త అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్‌గా వచ్చేలాగా చూసుకోండి. ఇలాగే ఇంకొక పిండి ముద్దని కూడా ప్రిపేర్ చేసేసుకొని, పైన కాటన్ టవల్‌ని కవర్ చేసి, మళ్ళీ ఈ 2 కూడా డబుల్ సైజ్ అయ్యేంత వరకు ఉంచండి. నాకైతే అరగంట నుంచి 45 నిమిషాల వరకు పట్టిందండి పొంగడానికి. చూడండి ఈ విధంగా మనకి డబుల్ సైజ్ పొంగింది కదా పిండైతే. ఇప్పుడు పైన లేయర్ రెడ్డిష్‌గా రావడం కోసం నేనైతే ఇక్కడ కాస్త పాలని అప్లై చేశాను. బ్రష్‌ని పైపైన తేలుస్తూ రాయాలి. దానిపైన అసలు ప్రెషర్ అయితే ఇవ్వకూడదండి. అలా చేస్తే బ్రెడ్ సరిగ్గా పొంగదు. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్ తీసుకొని, అందులోకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక బ్రెడ్‌నైతే ప్లేస్ చేసుకొని, ఎయిర్ ఫ్రైయర్‌ని క్లోజ్ చేయండి. దీని టెంపరేచర్ వచ్చేసి 160 డిగ్రీస్ దగ్గర మనకి 12 మినిట్స్ అయితే పడుతుందండి. సో, నేనిక్కడ టెంపరేచర్‌ని, టైమర్‌ని కూడా సెట్ చేసేసుకున్నాను. అలాగే మరొక వైపు స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టి, అందులో స్టాండ్ ఉంచి, మూత పెట్టి హై ఫ్లేమ్‌లో 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్నాక, ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇంకొక బ్రెడ్‌నైతే ప్లేస్ చేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచి, ఒక అరగంట పాటు బేక్ చేసుకోవాలి.
12 నిమిషాల తర్వాత ఎయిర్ ఫ్రైయర్ ఓపెన్ చేసి చూసారంటే మీకు బ్రెడ్ అయితే రెడీ అయిపోయి ఉంటుందండి. కంప్లీట్‌గా ఉడికిందో లేదో తెలుసుకోవడానికి టూత్ పిక్‌ని లోపల వరకు గుచ్చి చూసుకోండి. టూత్ పిక్ అయితే మనకి నీట్‌గా వచ్చేసింది కదా! సో, బ్రెడ్ అయితే కంప్లీట్‌గా ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఈ బ్రెడ్‌ని బయటికి తీసేసి ఇది వేడిగా ఉండగానే కాస్త బటర్‌నైతే అప్లై చేసుకోండి. ఇలా చేయటం వల్ల బ్రెడ్ టేస్ట్ రావడంతో పాటుగా పైన లేయర్ హార్డ్‌గా ఉండకుండా సాఫ్ట్‌గా ఉంటుంది. అలాగే అరగంట తర్వాత స్టవ్ మీద పెట్టిన బ్రెడ్‌ని కూడా తీసి చూసారంటే పర్ఫెక్ట్‌గా బేక్ అయిపోయి ఉంటుంది. సేమ్ దీన్ని కూడా టూత్ పిక్ లోపల వరకు గుచ్చి కంప్లీట్‌గా ఉడికిందో లేదో చెక్ చేసుకొని, ఉడికిన తర్వాత దీన్ని బయటికి తీసేయండి. దీనిపైన కూడా కాస్త బటర్‌నైతే అప్లై చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేంత వరకు అసలు ప్లేట్ నుంచయితే సెపరేట్ చేయొద్దండి. పూర్తిగా చల్లారిన తర్వాత బ్రెడ్స్‌నైతే ప్లేట్ నుంచి ఈజీగా సెపరేట్ చేయొచ్చండి. చూడండి బ్రెడ్ అయితే ఎంత కలర్‌ఫుల్‌గా, స్పంజీగా వచ్చిందో కదా! ఇప్పుడు ఈ బ్రెడ్‌ని 4 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేసుకోండి. చూడండి బ్రెడ్ అయితే అచ్చంగా మనం బేకరీలో కొన్నట్టే వచ్చింది కదా! వీటిని ఇలా 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి. అలాగే ఇంకొక బ్రెడ్ ఉంది కదా! దాన్ని కూడా సేమ్ 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి. ఇదొచ్చేసి ఎయిర్ ఫ్రైయర్‌లో బేక్ చేసిన బ్రెడ్. అలాగే ఇదొచ్చేసి స్టవ్ మీద బేక్ చేసిన బ్రెడ్ అండి. సేమ్ 2 ఒకేలాగా బేక్ అయినాయి కదా! ఇప్పుడు ఒక్కో బ్రెడ్ పీస్‌ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా సగానికి కట్ చేసి, మీ దగ్గర ఏ జామ్ ఉంటే ఆ జామ్‌ని ఈక్వల్‌గా అప్లై చేసుకోండి. అలాగే వీటి అంచులకి కూడా మొత్తం జామ్ అంతా కూడా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇదే విధంగా అన్ని పీసెస్‌కి అప్లై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి కాస్త ఎండు కొబ్బరి పొడి వేసుకొని, ఈ జామ్ అప్లై చేసిన 2 అంచులకి కూడా బాగా కోట్ చేసుకోవడమే. ఇంతేనండి బేకరీ స్టైల్ జామ్ బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది. ఈ బ్రెడ్ అయితే చాలా చాలా టేస్టీగా, స్పంజీగా సూపర్ కుదిరిందండి. సో, నేను చెప్పిన టిప్స్ అలాగే పర్ఫెక్ట్ మెజర్‌మెంట్స్‌తో మీరు ట్రై చేయండి. మీకు ఇంతే పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. వీటిని ఏదైనా బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 5, 6 రోజుల పాటు నిల్వ ఉంటాయండి. సో, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి, మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.